మరికొన్ని రోజుల్లో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శనివారం నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటరీ సమావేశాన్ని హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో పాటు రైతుల సమస్యలు, జీఎస్టీ ఇబ్బందులు, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతున్నామని, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని ఆనాడు బీజేపీ నాయకులు కూడా చెప్పారంటూ మరోసారి మేకపాటి రాజమోహన్ రెడ్డి గుర్తు చేశారు. హోదా కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ కోసం గట్టిగా పట్టుబడతామన్నారు ఆయన. ప్రత్యేక హోదాది ఏపీ ప్రజల హక్కని, దీన్ని సాధించుకోవడం మనందరి బాధ్యత, ఇందుకోసం తమ పోరాటం కొనసాగిస్తామన్నారు వైసీపీ ఎంపీలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.